బో హాయ్ అండి సత్య గారు. హాయ్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చారు. హాయ్. ఎలా ఉన్నారు సత్య గారు? నాగశ్రీ గారు, ఐఎమ్ ఫైన్. ఓకే అండి, భోజనం చేశారా? నేను బాగానే ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు? నా వాయిస్ క్లారిటీగా వస్తుందండి మీకు? సత్య గారు అయ్యిందండి. ఓకే ఓకే అండి. కర్రీ ఏంటండి? తిన్నానండి, తిన్నాను. మీరు కర్రీ ఏంటండి? ఓకే ఓకే, బీన్స్ అండి. ఓకే అండి, ఓకే. ఇంకేంటండి విశేషాలు? సత్య గారు చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చారు కదా, మాట్లాడండి. హాయ్. సత్య గారు, బొండా సత్య గారు, స్కిన్ ట్యాన్ అవ్వకుండా టిప్స్ చెప్పండి ఈ సమ్మర్లో. ఓకే ఓకే, ఖచ్చితంగా చెప్తానండి. ఈ సమ్మర్లో టిప్స్ అన్నీ నేను చూసి అన్నీ క్లియర్గా షార్ట్స్ రూపంలో పెడతాను. అలాగే లైవ్లో కూడా వచ్చి చెప్తాను. కొంచెం టైం టేకన్ తీసుకుని చెప్తానండి సత్య గారు. ఇంకా మీరు ఎలా ఉన్నారు? సత్య, ఇప్పుడు చెప్పండి. చెప్పండి, ఏం చెప్పను. స్కిన్ గురించి మీకు. హాయ్ అండి, లైక్ వచ్చింది ప్రతి ఒక్కరికి. హాయ్, ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి. హాయ్ అండి, హాయ్. అంటే స్కిన్ ట్యాన్ అవ్వకుండా అంటే డైలీ మీరు చేసే డైలీ రొటీన్లో మీరు మాయిశ్చరైజర్ వాడండి. బయటకు వెళ్ళేటప్పుడు ఉంటుంది కదా, బయటకు వెళ్ళేటప్పుడు మీరు స్కార్ఫ్ యూస్ చేయండి. సన్ స్క్రీన్ వాడండి, అదే మర్చిపోయాను. సన్ స్క్రీన్ యూస్ చేయండి. ఇంకా 30 కాదు, 50. 50, 30 పని చేయదండి. కొంచెం ఏదో అలా వచ్చానంతే లైవ్కి. వాడండి సత్య గారు. 50+ వాడుతున్నా అండి. సన్ స్క్రీన్ కూడా నేను చూసి మీకు చెప్తానండి. ఆ సన్ స్క్రీన్ యూస్ చేయండి. వర్క్ ప్లేస్ టూర్ చేయండి. వర్క్ ప్లేస్ టూర్ చేశాను ఇంకో సత్య గారు బయటకు దోహేస్తారు. లైవ్లోకి వచ్చేస్తాను డైరెక్ట్. హాయ్. సారీ అండి, మ్యూట్లో పెట్టాను, నేను మర్చిపోయాను, చూసుకోలేదు. నేను వర్క్ ప్లేస్ చేశాను అనుకోండి టూర్, నన్ను గేట్ పాస్ ఇచ్చి బయటకు పంపించేస్తాను.
ఓకే అండి. ఓకే. మ్యూట్ మ్యూట్లో పెట్టాను, చూసుకోలేదండి. ఇప్పుడు ఓకేనండి. మన దగ్గర రెజిండీకి ఏదో కానీ ఇస్తున్నాం కదా, రెజిండీకి ఆయింట్మెంట్ మన దగ్గర ఏం లేదు. దీని కాంబినేషన్ లో వేరేది ఉంటది కదా. లేదురా, ఎందుకురా కాంబినేషన్ లో 3500 ఆయింట్మెంట్ తెచ్చారు. ఒకసారి దెబ్బతిన్నాం. హాయ్ హాయ్ అండి, హాయ్. లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి హాయ్ హాయ్. ఎవరికి ఉండదండి అంత ధైర్యం. ఇప్పుడు ఏమైందండి, అంత ధైర్యం ఏం చేశాను నేను, చెప్పండి. రోజు గ్రూప్ లైవ్కి వచ్చే మూడ్ లేదండి. నేను ఇంట్రెస్టింగ్గా ఏమీ చెయ్యాలనిపిస్తలేదు, అయినా సరే వచ్చాను. ఉన్నారా సత్య? ఒరే హాయ్ అండి, హాయ్. మొన్న నేను కిడ్నీ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఏం తినకూడదో చెప్పాను కదండి. చూడండి, నేను ప్రతిదీ మీకు నాకు తెలిసిన ప్రతి విషయాన్ని నేను షేర్ చేస్తున్నాను. సత్య మిమ్మల్ని పంపించే ధైర్యం. ఓకే ఓకే, అలా అంటారండి. ఏమో, నచ్చితే మన డ్యూటీలో పెట్టుకుంటారండి, నచ్చకపోతే పంపించేస్తారు కదా. ధైర్యం గీర్యం ఏముంది సత్య గారు. మన ఛానల్లో చాలా వరకు నేను కిడ్స్ వేర్ పెట్టాను కదా, చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే నేను పెట్టే చిన్న చిన్న షార్ట్స్ కూడా చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. మరికొన్ని మంచి థాట్స్తో, కొన్ని మంచి టిప్స్తో మీ ముందుకు వస్తానండి. అది చెప్పడానికి లైవ్కి వచ్చావా అనుకుంటారు చాలామంది. కాదండి, ఏదో లైవ్లో పరిచయం అవుతారు కదా జనాలు, ఫ్రెండ్స్ అవుతారు కదా అని వచ్చాను. కానీ ఈ లైవ్లో ఈ సత్య తప్ప ఎవ్వరూ లేరు. ఏంటో, ఆల్రెడీ లైవ్కి వచ్చి ఫైర్ అయ్యాను ఒకసారి, అయినా ఈ లైవ్ జనాలు మారరు. కొత్త వారిని ప్రోత్సహించండి. ఎప్పుడు నేను చెప్పేది వినలేక సత్య కూడా వెళ్ళిపోయింది ఆప్లోకి. హాయ్ అండి, హాయ్. లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు హాయ్ హాయ్. లైవ్లో ఉన్న ఇద్దరున్న ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి. మీ యొక్క సజెషన్స్ నాకు ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరికొన్ని మంచి టిప్స్తో మీ ముందుకు వస్తానని మీ నాగశ్రీ చెప్తుందండి. హాయ్ ఎవ్రీవన్.
హాయ్ అండి. మన ఛానల్ చాలా వరకు శారీస్ పెట్టానండి, చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా హెల్త్ పరంగా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, ఖచ్చితంగా క్లారిఫై చేస్తానండి. ఎందుకంటే లైవ్లో ఉన్నారండి సత్య గారు. ఎందుకంటే మనం ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మీకు హెల్త్ పరంగా ప్రతిదీ నేను సజెస్ట్ చేస్తాను. సత్య రెస్ట్ తీసుకోండి, నాకు అది అనిపిస్తుందండి సత్య గారు. ఇదమ్మా ఏమైంది సత్య గారు, నిద్ర వస్తుందా మీకు? రేటు చూసుకో 300 ఉందా? సరేనండి, చాలా వరకు నేను షార్ట్స్లో పెడతాను హెల్త్ టిప్స్. మీకు ప్రతిదీ ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి టిప్స్తో మీ ముందుకు వస్తానని నేను చెప్తున్నాను. బాయ్ అండి.